స్థానిక ఎన్నికలలో మిరుదొడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని బలపరచడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ రఘునందన్ రావు గారి ఆదేశంతో పార్టీ నిర్ణయంతో ఈరోజు కానగంటి స్వప్న శ్రీనివాస్ అనే మాకు పార్టీ మద్దతు పలకడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆత్మీయ మిరుదొడ్డి గ్రామ పెద్దలకు, సోదర సోదరీమణులకు, మాతృమూర్తులకు, అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మన గ్రామ అభివృద్ధి జరగాలని అనుకుంటే అందరం కూడా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్దాం. ఎన్నో సందర్భాలలో ఎన్నో సంవత్సరాల నుంచి మన గ్రామం నిజంగానే కుంటుపడిపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. మన గ్రామము అభివృద్ధిలో వెనుక లైన్లో నిలబడి ఉంది ఇప్పుడు. కాబట్టి విఘ్నులైనటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మేము ప్రాధేయపడేది ఏంటంటే దయచేసి గ్రామ అభివృద్ధి కోసము ఈ ఒక అవకాశాన్ని కల్పించి మిరుదొడ్డి గ్రామ సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా 2 పర్యాయాలు ఒకసారి సర్పంచ్గా, ఒకసారి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇది 3వసారి. దయించి ఈ అవకాశాన్ని ఆశీర్వదించి ఈ అవకాశాన్ని గెలిపించి మీకు సేవ చేసే సద్భాగ్యాన్ని మాకు కల్పించాలని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వక విన్నపం. సర్పంచి స్థానిక సంస్థల సందర్భంలో మరి ఈరోజు బీజేపీ క్యాండిడేట్ స్వప్న శ్రీనివాస్ గారు మరి సర్పంచ్గా నామినేషన్ వేయడానికి తరలి వెళ్తూ ఉన్నాం. పెద్దమ్మ దేవాలయంలో పూజ చేయించుకొని మరి అమ్మవారి ఒక ఆశీర్వాదంతో మరి ప్రజల ఒక ఆశీర్వాదంతో మరి విజయం సిద్ధించాలని చెప్పేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని నామినేషన్కు తరలి వెళ్తున్నాం. కాబట్టి మరి 14వ తారీఖు నాడు ప్రజలంతా ఆశీర్వదించి అమ్మవారి యొక్క దయతోటి విజయకేతనం ఎగరవేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము కోరుతా ఉన్నాము. నమస్కరించి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేసి మా యొక్క సర్పంచ్గా గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాం.